జై శ్రీ కృష్ణ. రాబోయే నూతన సంవత్సరం 2026కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మరియు శుభాకాంక్షలు. ఈ జాతక వీడియోలో మేము కన్యారాశి 2026 గురించి వివరంగా చర్చిస్తాము. కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపారం, ఆర్థిక, ప్రేమ జీవితం, ప్రేమ మరియు వివాహ జీవితం, మరియు ఆరోగ్యం పరంగా కన్యారాశి వారికి 2026 ఎలా ఉంటుందో మేము చర్చిస్తాము. కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం కలలు సాకారమయ్యే సమయం, వారి కోరికలను తీర్చుకునే మరియు వాటిని సాకారం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ఇల్లు, కుటుంబం, వృత్తి, సంబంధాలు మరియు సమాజం దృక్కోణం నుండి ఈ సంవత్సరం అనేక విధాలుగా శుభప్రదంగా ఉండవచ్చు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి గ్రహస్థానాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. శని మీనం యొక్క 7వ ఇంట్లో ఉంటాడు. సంవత్సరంలో రాహువు నవంబర్ వరకు కుంభరాశిలో ఉంటాడు. ఇది 6వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. కేతువు సింహరాశిలో ఉంటాడు. దీని తరువాత 2 గ్రహాలు మారుతాయి. రాహువు మకర రాశిలో మరియు కేతువు కర్కాటకంలో ఉంటారు. ఇది 5వ ఇంటిని అలాగే లాభగృహాన్ని ప్రభావితం చేస్తుంది. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మిథునరాశిలో ఉన్నప్పుడు కర్మగృహాన్ని ప్రభావితం చేస్తాడు. తరువాత జూన్ ప్రారంభంలో బృహస్పతి 11వ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది లాభాలను ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ చివరలో బృహస్పతి వేగాన్ని పెంచుకుని సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది 12వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. ప్రారంభంలో ధనుస్సు ద్వారా సంచరించే కుజుడు సంవత్సరం చివరిలో ధనుస్సులో తన ప్రయాణాన్ని ముగించాడు. ఇది సాధారణ వేగంతో మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడి స్థానాలు ప్రతి నెల ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి. శుక్రుడు మరియు బుధుడు తిరోగమనం లేదా అస్తమించడం మీ జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. సంవత్సరం ప్రారంభంలో 4వ ఇంటిపై శని మరియు బృహస్పతి ప్రభావం మీ కుటుంబానికి చాలా శుభప్రదం. 4వ ఇల్లు, కుటుంబం, ఆస్తి మరియు మాతృత్వాన్ని సూచిస్తుంది మరియు ఈ 2 గ్రహాల మిశ్రమ ప్రభావం మీ ఇంట్లో ప్రేమ, సంపద మరియు ప్రశాంత వాతావరణాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు వాహనాలు, ఆస్తి లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. కుటుంబంలో ఏదైనా అశాంతి లేదా సంఘర్షణకు తక్కువ అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు మద్దతుగా ఉండవచ్చు మరియు కలిసి పని చేయవచ్చు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో మరియు సమాజంలో మీ ప్రభావం పెరుగుతుంది. సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీ కీర్తి మరియు గౌరవం పెరుగుతుంది. బృహస్పతి యొక్క శుభ ప్రభావం మీ 3వ ఇంటిపై ఉంటుంది. ఇది సామాజిక సంబంధాలు, సహకారం మరియు నెట్వర్కింగ్ను సూచిస్తుంది. ఇది మీ సమాజంలో మీకు ఎక్కువ గౌరవాన్ని తెస్తుంది మరియు మీ సామాజిక బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు సమాజంలో చురుకుగా పాల్గొంటారు మరియు మీ చర్యల ద్వారా ఇతరులకు సహాయం చేస్తారు. సమాజంలో మీ గుర్తింపు మరియు స్థానం బలపడుతుంది మరియు ప్రజలు మీ సలహాలు మరియు ఆలోచనలకు విలువ ఇస్తారు. సామాజిక పనిలో పాల్గొనడానికి, మంచి పనికి తోడ్పడటానికి మరియు సమాజ శ్రేయస్సు కోసం ఏదైనా చేయడానికి మీరు అవకాశాలను కనుగొనవచ్చు. ఈ సంవత్సరం ప్రయాణపరంగా సగటుగా ఉంటుంది. అయితే 9వ ఇంటిపై శని యొక్క కోణం ఈ సంవత్సరం సుదీర్ఘ ప్రయాణాల అవకాశాన్ని సృష్టించవచ్చు. అదనంగా, సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీరు మీ స్వస్థలానికి ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది ఆధ్యాత్మికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో తీర్థయాత్రకు కూడా వెళ్ళవచ్చు.
ఇది మీ మానసిక మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను మెరుగుపరుస్తుంది. అదనంగా, రాహువు మరియు కేతువు ప్రభావం కారణంగా విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉండవచ్చు. సంవత్సరం మధ్యలో చిన్న ప్రయాణాలు కూడా జరగవచ్చు. ఇది మీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ సంవత్సరం గ్రహ సంచారాలు మీ మతపరమైన కార్యకలాపాలు మరియు విశ్వాసంలో పెరుగుదలను సూచిస్తాయి. మీరు ప్రారంభ నెలల్లో ఎక్కువ బిజీగా ఉండవచ్చు. పూజ మరియు ధ్యానానికి తక్కువ సమయం మిగిలి ఉంటుంది. సంవత్సరం రెండవ భాగంలో 5వ ఇంటిపై బృహస్పతి దృష్టి మీ విశ్వాసం మరియు భక్తిని పెంచుతుంది. ఈ సమయంలో మీరు మతపరమైన కార్యకలాపాలలో నిస్వార్థంగా పాల్గొనవచ్చు. దాతృత్వం పెరుగుతుంది. మీరు మతపరమైన ప్రదేశానికి విరాళం ఇవ్వవచ్చు లేదా దేవాలయాలలో సేవ చేయవచ్చు. ఇది మీ మానసిక ప్రశాంతతకు శుభాన్ని తెస్తుంది. మొత్తం మీద, ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం సంతోషకరమైన మరియు అనుకూలమైన వాతావరణాన్ని తీసుకురావచ్చు, ముఖ్యంగా కుటుంబ సంబంధాలలో. రెండవ అర్ధభాగం కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. మొదటిది, కన్య రాశి వారికి కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చర్చిస్తాము. కన్య రాశి వారికి 2026 సంవత్సరం కెరీర్ మరియు వ్యాపార దృక్పథం నుండి చాలా మంచి ఫలితాలను తీసుకురావచ్చు. మీకు నచ్చిన పదవిని పొందే అవకాశాలను మీరు చూడవచ్చు. ఈ సమయంలో కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి మరియు పాత స్థానం నుండి మారే అవకాశం ఉండవచ్చు. ఉద్యోగంలో మార్పుకు అవకాశం ఉంటుంది. గ్రహాల స్థానం మరియు వాటి సంచారాలు ఈ సంవత్సరం పని మరియు కెరీర్ మార్గాల్లో విజయాన్ని తెస్తాయని సూచిస్తున్నాయి. ఈ సమయంలో మీ పని రంగంలో మార్పు, పురోగతి మరియు కొత్త ప్రణాళికలకు మీకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా, లాభం పొందే అవకాశాలు ఉంటాయి. ఇది ఆదాయంలో ఆనందాన్ని కలిగిస్తుంది. 10వ ఇంట్లో బృహస్పతి స్థానంతో మీరు మీ కృషికి తగిన ప్రతిఫలాలను పొందగలుగుతారు. 10వ ఇల్లు కెరీర్, కీర్తి మరియు ప్రతిష్టను సూచిస్తుంది మరియు విస్తరణ మరియు శుభాలకు అధిపతి అయిన బృహస్పతి ఇక్కడ ఉంచబడటం మీ ఉద్యోగం మరియు కార్యాలయంలో పురోగతిని సూచిస్తుంది. మీరు దేనికోసం ప్రయత్నిస్తే అది సానుకూల ఫలితాలను ఇస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో, పని ప్రాంత అధిపతి తిరోగమనంలో ఉన్నప్పుడు, అడ్డంకులు లేదా పెరిగిన కృషి ఉండవచ్చు. అయితే, బుధుడు బలంగా ఉన్నప్పుడు, అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీడియా, వస్త్రాలు, ఫ్యాషన్ మరియు వినోద కమ్యూనికేషన్లు వంటి కమ్యూనికేషన్లు లేదా వ్యాపారంలో పాల్గొన్న వారు పదోన్నతి కోసం అవకాశాలను పొందవచ్చు లేదా కొత్త పాత్రలో నియమించబడవచ్చు. కొత్త ఉద్యోగం లేదా పని కోసం చూస్తున్నవారు ఈ సంవత్సరం విజయం సాధించవచ్చు. బృహస్పతి ప్రభావం కొత్త అవకాశాలను తెస్తుంది మరియు మీరు మంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. అదనంగా, మీరు ఒక కంపెనీలో పనిచేస్తే, ఈ సంవత్సరం మీ పనిని ఉన్నతాధికారులు అభినందిస్తారు, మీ స్థానాన్ని బలోపేతం చేస్తారు. మే మరియు జూన్ తరువాత, శని మరియు బృహస్పతి యొక్క సంయుక్త ప్రభావం 7వ ఇంటిపై పడుతుంది. ఇది భాగస్వామ్యాలు, సహకారం మరియు సహకారంలో విజయాన్ని సూచిస్తుంది. ఇది మీ పనిలో ఇతరుల నుండి, ముఖ్యంగా ఉన్నతాధికారులు మరియు సీనియర్ వ్యక్తుల నుండి సహకారం మరియు మద్దతును పొందడంలో మీకు సహాయపడుతుంది. ఈ సమయంలో, మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కొనసాగించడం మీకు చాలా కీలకం. వ్యాపార దృక్పథం నుండి ఈ సంవత్సరం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కన్య వ్యాపారవేత్తలకు, ఈ సంవత్సరం పురోగతి, వృద్ధి మరియు విజయాల సంవత్సరం. మీరు ఈ సంవత్సరం కొత్త వ్యాపార చొరవలను ప్రయత్నించాలనుకోవచ్చు మరియు ఈ చొరవలలో కొన్ని చాలా విజయవంతమవుతాయి.
10వ ఇంట్లో బృహస్పతి స్థానం మీ వ్యాపార ప్రయత్నాలలో విస్తరణను సూచిస్తుంది. ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వ్యక్తిగత మరియు వృత్తి సంబంధిత పనుల మధ్య సమతుల్యతను సాధించవచ్చు. పనికి సంబంధించిన ప్రయాణ కాలం కూడా ఉంటుంది. మీ పనిని మెరుగుపరచడానికి మీరు ప్రయాణం చేయాలనుకుంటారు మరియు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. కొన్ని ముఖ్యమైన సమావేశాలు మీ పనికి కొత్త దిశను ఇస్తాయి. మీ వ్యాపారాన్ని ప్లాన్ చేయడానికి మీరు అనుభవజ్ఞుడైన వ్యక్తితో సహకరించవచ్చు. మీరు ఇప్పటికే వ్యాపారాన్ని ప్రారంభించి ఉంటే, ఈ సంవత్సరం దానిని విస్తరించడానికి మరియు అభివృద్ధి చేయడానికి మంచి సంవత్సరం. భాగస్వామ్యాలలో పనిచేసేవారు మంచి లాభాలను చూస్తారు. మీరు ఇప్పటికే భాగస్వామ్యంలో ఉంటే లేదా చేయాలనుకుంటే, ఈ సమయం మీకు కావలసిన ఫలితాలను, లాభాలను తెస్తుంది మరియు మీరు మీ భాగస్వామిని సంతృప్తి పరచగలుగుతారు మరియు వారితో కలిసి పనిచేసేటప్పుడు సంతృప్తిని అనుభవించగలరు. ఇది మీ పనిలో ఉత్సాహం మరియు అభిరుచిని పెంచే సమయం. విజయవంతమైన పనికి కృషి అవసరం మరియు గ్రహాల మద్దతు మీ ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుంది. శని మరియు బృహస్పతి ప్రభావంతో మీ వృత్తి జీవితం మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రణాళికలు మరియు వ్యూహాలను రూపొందించవచ్చు మరియు అవి విజయవంతమవుతాయి. జూలై నుండి ప్రారంభించి, మీ వ్యాపారంలో ఉన్నతాధికారులు మరియు సీనియర్ వ్యక్తుల నుండి మీకు కొంత మద్దతు లభిస్తుంది. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా, మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, ఈ సమయంలో మీకు అవసరమైన మద్దతు లభిస్తుంది. ఈ సమయం మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. రెండవ విభాగంలో కన్య రాశి వారికి ఆర్థిక పరిస్థితిని చర్చిస్తాము. 2026 కన్య రాశి వారికి సంపన్నమైన మరియు స్థిరమైన ఆర్థిక సంవత్సరం. ఈ సంవత్సరం, మీరు స్థిరమైన ఆదాయం మరియు ప్రత్యేక అవకాశాలను అనుభవించవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. గ్రహ సంచారాలు మరియు వాటి స్థానాలు ఆర్థిక విషయాలలో సహాయకరంగా ఉంటాయి. సంవత్సరం ప్రారంభం మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు మీ కుటుంబం నుండి మద్దతు పొందుతారు. మీరు కొన్ని ఖరీదైన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు లేదా కొంత పెట్టుబడి నుండి లాభం పొందవచ్చు. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పాల్గొనడం వల్ల కొంత లాభాలు రావచ్చు. మొదటి కొన్ని నెలలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ను బలోపేతం చేసే మంచి అవకాశాలను తెస్తాయి. ఈ సమయంలో మీ రెండవ మరియు నాల్గవ ఇళ్లపై బృహస్పతి దృష్టి ఆదాయంలో పెరుగుదలతో పాటు భౌతిక సౌకర్యాలను కూడా సూచిస్తుంది. మీరు భూమి, భవనాలు, వాహనాలు, రత్నాలు మరియు ఆభరణాలను సంపాదించవచ్చు. అదనంగా, ఆస్తిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండవచ్చు. ఇది దీర్ఘకాలంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. కొత్త ఆర్థిక అవకాశాలు తెరుచుకుంటాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు మీ ఉద్యోగంలో మరింత కష్టపడి పనిచేస్తారు మరియు ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ ఖర్చులను నిర్వహించడానికి మీకు తగినంత వనరులు ఉంటాయి మరియు మీరు ఖరీదైన లేదా విలాసవంతమైన వస్తువులను ఆస్వాదించగలుగుతారు. విలాసాలపై ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ సమయంలో మీరు మీ తల్లి నుండి కొంత ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు. ప్రారంభంలో బృహస్పతి తిరోగమన సంచారము కారణంగా ప్రయోజనాలను పొందడంలో ఆలస్యం కావచ్చు, కానీ అది ఆలస్యం అయినప్పటికీ మీరు వాటిని ఖచ్చితంగా పొందుతారు. సంవత్సరం రెండవ భాగంలో కర్కాటకంలో బృహస్పతి యొక్క ఉన్నత స్థానం దానిని 11వ ఇంట్లో ఉంచుతుంది. ఇది మీ సంపద మరియు లాభాలను విస్తరించడానికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
11వ ఇల్లు లాభం మరియు నెట్వర్కింగ్ యొక్క స్థానం, మరియు ఇక్కడ బృహస్పతి యొక్క ఉన్నత స్థానం మీకు నిలిచిపోయిన నిధులను పొందే అవకాశాన్ని అందిస్తుంది. ఇది అదనపు ఆదాయానికి అవకాశాలను కూడా తెరుస్తుంది. మీకు ఏవైనా పెండింగ్ నిధులు, రుణాలు లేదా పొదుపులు ఉంటే, ఈ సమయంలో మీరు వాటిని పొందవచ్చు. ఈ కాలంలో మీరు కోరుకున్న సంచిత మూలధనాన్ని పొందగలుగుతారు. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ సమయం రుణాలు మరియు ఇతర పెట్టుబడులు తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా 11వ ఇంటి సంచారము మీ కోరికలు మరియు ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది. మీరు అనుసరిస్తున్న ఏ ప్రయత్నాలలోనైనా విజయం సాధించే అవకాశముంది. మీ కృషి మరియు అంకితభావం మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడతాయి మరియు మీరు ఆర్థికంగా స్వతంత్రంగా భావిస్తారు. సంవత్సరం మధ్యలో మీరు మీ ఖర్చులపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా భౌతిక సౌకర్యాలపై ఖర్చు పెరగవచ్చు. ఇది మీ మొత్తం ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. మీరు మీ ఖర్చులలో సమతుల్యతను కాపాడుకోవాలి. తద్వారా మీరు అవసరమైన విధంగా పొదుపు మరియు పెట్టుబడులకు దోహదపడవచ్చు. బృహస్పతి ప్రభావం మీ ఆదాయాన్ని పెంచుతుంది. ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించకపోతే, మీ ఆర్థిక పరిస్థితి ఏదో ఒక సమయంలో ప్రభావితం కావచ్చు. ఈ సమయంలో, మీరు కుటుంబ సభ్యుని వివాహం లేదా ఇతర సామాజిక కార్యక్రమాలకు, ముఖ్యంగా తోబుట్టువు లేదా పిల్లల కోసం ఖర్చులు చేయవచ్చు. ఈ ఖర్చు కొంత మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ అది మీ సామాజిక జీవితానికి ముఖ్యమైనది. ఇంకా, మీరు డబ్బును పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ఈ సమయంలో మీరు ప్రమాదకర పెట్టుబడులను నివారించాలి. స్థిరమైన మరియు సురక్షితమైన పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. కన్య రాశి వారి ప్రేమ జీవితం. మీ ప్రేమ మరియు వైవాహిక జీవితం ఎలా ఉంటుందో మనం చర్చిస్తాము. కన్య రాశి వారికి 2026 సంవత్సరం ప్రేమ, వివాహం మరియు వైవాహిక జీవితం విషయానికి వస్తే ఆనందం మరియు కొన్నిసార్లు నెమ్మదిగా ప్రారంభాల మిశ్రమాన్ని తెస్తుంది. సంవత్సరం మొదటి అర్ధభాగం కొన్ని ఇబ్బందులను కలిగిస్తాయి. మార్చి నుండి ఏప్రిల్ వరకు గ్రహ సంచారాలు మెరుగుపడతాయి. ఇది మీ ప్రేమ మరియు వైవాహిక జీవితానికి మరింత శుభప్రదంగా నిరూపించబడుతుంది. మీరు వివాహం చేసుకోవాలని ఆలోచిస్తుంటే, ఈ సమయం ఒక అవకాశం కావచ్చు. బృహస్పతి యొక్క సానుకూల ప్రభావం ఈ సమయాన్ని మీకు చాలా శుభప్రదంగా చేస్తుంది. మీ జీవితంలో వైవాహిక ఆనందాన్ని తెస్తుంది. సంబంధాలలో నమ్మకం మరియు అవగాహన అభివృద్ధి చెందుతుంది. మీ భవిష్యత్ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ సమయంలో ప్రేమ సంబంధం కూడా ప్రారంభమవుతుంది. కన్య రాశి వారి ప్రేమ సంబంధాలలో విజయ సంకేతాలను అనుభవించవచ్చు. మీరు అవివాహితులు మరియు జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే, ఇది మీకు చాలా శుభ సమయం. ప్రేమ, సంబంధాలు మరియు పిల్లలతో ముడిపడి ఉన్న మీ 3వ మరియు 5వ ఇళ్లపై బృహస్పతి యొక్క శుభ ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో, మీ ప్రేమ జీవితం సానుకూల మార్పులను అనుభవిస్తుంది మరియు మీరు సంబంధంలో ఉంటే, మీ సంబంధం మరింత తీయగా మరియు బలంగా మారుతుంది. మీరు స్నేహితులను చేసుకుంటారు మరియు స్నేహాలు ప్రేమగా కూడా వికసించవచ్చు. సంవత్సరం మొదటి అర్ధభాగంలో, ప్రేమ కోసం సమయం దొరకకుండా మిమ్మల్ని నిరోధించే ఏవైనా గృహ సమస్యలు పరిష్కరించబడవచ్చు. ఇంకా, మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య అవగాహన మరియు సహకారం పెరుగుతుంది. ఇది మీ వివాహానికి సమతుల్యతను తెస్తుంది. ఈ సమయంలో, మీరు మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి కలిసి పని చేస్తారు. ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితంలో పురోగతిని తెస్తుంది. అలాగే మీ సామాజిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక సంబంధం లేదా రాజీ సాధ్యమవుతుంది.
మీరు గత సంబంధంతో పోరాడుతుంటే ఇది కూడా మెరుగుపడుతుంది. మీరు వివాహితులైతే మీ వైవాహిక జీవితం కూడా ఈ సంవత్సరం మధురంగా మారుతుంది. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధం బలపడుతుంది మరియు మీరు ఒకరి నుండి ఒకరు ఎక్కువ మద్దతు పొందుతారు. జీవిత భాగస్వామి మరియు సంబంధాలను సూచించే మీ 7వ ఇంట్లో బృహస్పతి సంచారము సంతోషకరమైన వైవాహిక జీవితానికి దోహదం చేస్తుంది. మీ కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. మీరు కలిసి ఎక్కువ సమయం గడపడానికి మరియు ఒకరి ఆలోచనలను అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మీ మధ్య ఆప్యాయత మరియు సామరస్యం పెరుగుతుంది. ఇది సంతోషకరమైన గృహ వాతావరణానికి దారితీస్తుంది. 3వ ఇంటిపై బృహస్పతి కోణం సూచించినట్లుగా ఈ సమయంలో మీరు సమాజ సంక్షేమం కోసం నిర్దిష్ట చర్యలను కూడా చేపట్టవచ్చు. ఇది మీ వివాహ జీవితంలో మరింత పురోగతి మరియు ఆనందానికి దారితీస్తుంది. సంవత్సరం మొదటి అర్ధభాగం ప్రేమ వివాహాలకు మధ్యస్థంగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. ఈ సమయంలో సంబంధం పట్ల మీ అవగాహన మరియు మద్దతు పెరుగుతుంది. సంవత్సరం రెండవ భాగంలో 5వ ఇంటిపై బృహస్పతి దృష్టి నూతన వధూవరులకు సంతానం పొందే అవకాశాన్ని తెస్తుంది. అక్టోబర్ తర్వాత వైవాహిక జీవితం మరియు కుటుంబ విషయాలలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. ఈ సమయంలో వ్యక్తులు కోర్టు వివాహం కూడా పరిగణించవచ్చు. సంవత్సరం చివరి భాగంలో జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. ప్రేమలో తొందరపాటు నిర్ణయాలు సమస్యలను కలిగిస్తాయి. మీ సంబంధంపై ఎటువంటి ఒత్తిడి లేదా ప్రతికూల ప్రభావాన్ని నివారించడానికి మీరు మీ మానసిక స్థితిపై కూడా శ్రద్ధ వహించాలి. అక్టోబర్ తర్వాత మీ భాగస్వామి ఆరోగ్యం విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించాల్సి రావచ్చు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సామరస్యాన్ని కాపాడుకోవడం మరియు పరస్పర అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలం ముఖ్యంగా ఆరోగ్య సమస్యల కారణంగా కొంచెం అస్పష్టంగా ఉండవచ్చు. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఏవైనా చిన్న సమస్యలు తలెత్తితే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఈ సమయంలో మీరు మీ సంబంధాలలో ఓపికను కొనసాగించాలి. కన్య రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమ, వివాహం మరియు వైవాహిక జీవితంలో సానుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మరియు వివాహంలో విజయం సాధ్యమవుతుంది మరియు మీ వైవాహిక జీవితంలో తీపి మరియు సహకారం పెరుగుతుంది. పిల్లల ఆనందంలో కూడా సంతోషకరమైన ఫలితాలు కనిపిస్తాయి. సంవత్సరం చివరిలో ముఖ్యంగా కుటుంబ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. మీరు మీ సంబంధాలు మరియు కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కొనసాగిస్తే మీ సంబంధాలు బలంగా మరియు సంతోషంగా మారతాయి. నేటి వీడియో అంతా అంతే. జ్యోతిషశాస్త్రం, రోజువారీ పంచాంగాలు, జాతకాలు, పండుగలు మరియు సనాతన ధర్మం గురించి ఇతర ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మీకు ఈ రోజు శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.